మనుషుల పర్సనాలిటీ టైప్స్ ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయని అనుకుంటే మనం జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ మూడో రకమైన పర్సనాలిటీని మనం ఆవుల్ పర్సనాలిటీతో పోల్చి చూసినప్పుడు సరిపోద్ది. ఆవుల్ అంటే గుడ్లగూబ. గుడ్లగూబ ఎక్కడ ఉంటుంది? పగలు మనకు కనపడదు, పగలు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. కానీ రాత్రిపూట జనరల్గా మరీ నేలకి ఎత్తైన చెట్లు కాకుండా, నేల మీద కాకుండా ఒక మాదిరిగా ఒక 2 మీటర్లు 3 మీటర్ల హైట్లో ఉన్న బుషీగా ఉన్నటువంటి చెట్టులో ఉంటుంది. అంటే వెంటనే తనని అందరూ చూడాలని గుర్తించాలని కోరుకోదు. అది ఐసోలేటెడ్గా ఉంటుంది. ఉంటూ ఏం చేస్తుంది? తన చుట్టూ ఏం జరుగుతుంది, తనకి ఇవాళ ఏదన్నా ఎలుకనో కప్పనో ఇంకో పురుగనో దొరికే అవకాశం ఉందా అంటూ కింద చూసుకుంటూ ఉంటుంది. ఆ కింద చూసుకునే క్రమంలో ఏదన్నా కనపడింది అనుకోండి, వెంటనే ఎగిరి దాన్ని పట్టుకోవాలని ట్రై చేయదు. అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడికి ఎందుకు వెళ్తుంది, ఇటు ఎందుకు వస్తుంది, అటు ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి మొత్తం దాని మూమెంట్ని దాని వ్యవహారాన్ని స్టడీ చేస్తూ ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది, చాలా డేటా కలెక్ట్ చేస్తుంది, చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫైనల్గా డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ఒకవేళ నేను ఎగిరితే అక్కడికి వెళ్ళే లోపు అది పక్కకి వెళ్ళిపోద్దేమో, నా ఎనర్జీ వేస్ట్ అయిపోద్దేమో అని చెప్పేసి చాలా కన్జర్వేటివ్గా ఆలోచిస్తాయి ఈ ఆవుల్స్. అలాగే మనలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి అనేక రకాలైన డౌట్స్ ఉంటాయి. ప్రశ్నల వర్షం కురిపించగలరు. ఆ విషయం ఏదైనా కానీ 100 రకాలుగా దాన్ని ఆలోచించగలరు. దాని మీద రీసెర్చ్ చేస్తారు, దాని మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ తెచ్చుకుంటారు. కానీ డెసిషన్ వెంటనే తీసుకోలేరు. టిపికల్గా మరి కాలేజ్ ప్రొఫెసర్స్ కానివ్వండి, మన ఊళ్ళో కూడా ఉంటారు కొంతమంది. ఏదైనా చిన్న విషయం జరగగానే ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఈ అబ్బాయి ఒక్కడికే దెబ్బ తగిలిందా, ఈ అబ్బాయికి తోడు ఎవరైనా ఉన్నారా, దెబ్బ లెఫ్ట్ సైడ్లో జరిగిందా, రైట్ సైడ్లో తగిలిందా, ఇలా ప్రశ్నల వర్షం కురిపించగలరు. కానీ ఆ సమస్యలకి పరిష్కారం కానీ, ఆ సమస్యలో నుంచి వెంటనే బయటికి ఎలా పడాలని కానీ వెంటనే ఒక డెసిషన్ తీసుకుని ముందుకొచ్చి ఆ పని చేద్దామని ప్రపోజ్ చేయరు. వాళ్ళని గుడ్లగూబతో పోలుస్తారు. మోస్ట్ ఆఫ్ ద అకాడమిషియన్స్ గుడ్లగూబలాగా తమ్మాయించుకుంటూ ఆలోచిస్తూ స్టడీ చేస్తూ, తప్పేమీ కాదు అది. దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ అంతే. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయం తీసుకోవడానికి 10 కోణాల్లో ఆలోచిస్తారు, 10 రకాల ప్రశ్నలకు సమాధానం తెచ్చుకుంటారు. కొన్నిసార్లు ఈ ప్రశ్నలు సమాధానాలు తెచ్చుకోవడంలోనే డిలే అవుతుంది. కాబట్టి మనం జనరల్గా ఏమంటామంటే వాళ్ళు తాత్సారం చేస్తారు, డెసిషన్ తీసుకోరు, డెసిషన్ తీసుకోలేరు అనుకుంటాం. డెసిషన్ తీసుకోలేకపోవటానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. కాబట్టి మీ చుట్టూ ఎవరైనా అలా